అవును. ఒకటి బాగినండి, నేను ఏది మాట్లాడినా హైడ్రోజన్ బాంబు లాగా ఉంటుంది. నా అడిగే ఒక తుఫాన్ ఉంటుంది. కుర్చీ తాత అంటారు. నేను కుర్చీ మార్త పెట్టిన అనుకో ఈ పార్క్ కాడ ఒక్కరు కనబడదు. చాలా గేమ్ చేంజర్ ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తుంది అనుకుంటున్నా? చెప్పలేము. 1,00,000 కోట్లు చెప్పలేము. అదే ఎందుకని ఎరికేనా ఆ అబ్బాయి చాలా కష్టపడ్డాడు. ఆ తర్వాత ఇంకో వారానికి ప్రభాస్ పిక్చర్ వస్తుంది, పేరు తెలియదు. బాగుంది. ప్రభాస్ ఏం సినిమా అండి? రాజాసాబ్. దీని తల్లి సికాదర్గా ఆట ఆడుకుంటాడు ప్రభాస్. ఐ విల్ ఛాలెంజ్ విత్ మీ. నా బాహుబలిని మించిపోతుంటారా? యా, బాహుబలి కాదు, దాని బాబును మించిపోతాడు. కృష్ణరాజు సినిమా చూసినావా? రంగూన్ రౌడీ, కటకటాల రుద్రయ్య, మీరే సినిమా సీతారాముడు, ఆ 3 సినిమాలు చూడండి. ఒకవేళ కృష్ణరాజును మర్చిపోదు ఆ 3 సినిమాలు. అప్పట్లో అతను ఇప్పట్లో ఇతను అనమాట. కానీ ఇప్పుడు మారింది. అవును, సినిమా ఫీల్డ్ మొత్తం మారిపోయింది. అప్పట్లో బట్టలు వేసుకోవాలి, ఇప్పుడు బట్టలు మీద జానడు కింద పెడతాడు. భారీ ఎత్తున కట్అవుట్ అయితే కట్టారు, మీరు ఏం చెప్తారు దాని గురించి? ఐఫోన్ స్టోరేజ్, ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్ కానీ తీసుకో, స్టోరేజ్ 126, 256 ఉంటుంది. అలాగే మన కట్అవుట్ రామ్ చరణ్ గారి కట్అవుట్ 256, అంటే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అంటే మీనింగ్ తెలుసు కదా, అన్ని ఆల్మోస్ట్ బుక్ అయిపోయి. కాబట్టి తగ్గేదేలే అన్నట్టు ఉంది కట్అవుట్ అయితే. హెలికాప్టర్ లో నుంచి పూల వర్షం కురిపించారు భయ్యా, మామూలు విషయం కాదు. ఆ కట్అవుట్ కి ఇవ్వచ్చు అసలు. దాన్ని దరిదాపులుగా దాన్ని తయారు చేయడానికి 1 నెల టైం బట్టి ఉంటుంది. ఇంత డెడికేషన్ చూపిస్తున్నారంటే ఖచ్చితంగా సినిమా అయితే హిట్ టాక్. ఆల్రెడీ లీక్స్ వచ్చినాయి, హిట్ కాబట్టి ఆ భారీ కట్అవుట్ కి అంచనాలతో వచ్చిన కట్అవుట్ అది. భారీ అంచనాలు లేకుంటే అంత పెద్ద కట్అవుట్ రాదు. గ్లోబల్ స్టార్ ఈ దెబ్బతో ఇంకో రికార్డ్ అయితే తన ఖాతాలో వేసుకుంటున్నాడు ఖచ్చితంగా. ఇప్పుడు ప్లస్ ఏంటంటే, ఎక్కువ ప్లస్ కావాల్సింది ఎవరికంటే శంకర్ గారికి. ఆల్రెడీ గ్లోబల్ స్టార్ కి చాలా హిట్స్ ఉన్నాయి, చాలా రికార్డ్స్ ఉన్నాయి. కానీ ఇంకో కొత్త రికార్డు సృష్టిస్తాడు దీంతో. కాకపోతే అట్టడుగు పోయిన మన డైరెక్టర్ గారు శంకర్ గారు, ఒక టైంలో శంకర్ గారు అంటే అందరికి కూడా అదొక ప్రబంధం వైబ్. ఆయన సినిమా వస్తుందంటే భయం. చాలా సినిమాలు ఆపేసుకునేవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా. రాజమౌళి వీళ్ళకన్నా, ప్రశాంత్ నీల్ కన్నా ముందు నుంచి నెంబర్ 1 డైరెక్టర్ ఆయన. ఆయనకు ఇప్పుడు మళ్ళీ మార్క్ వేసుకునే టైం వచ్చింది. అది గ్లోబల్ స్టార్ తో. రామ్ చరణ్ మళ్ళీ నిలబెట్టాలి శంకర్ కూడా చాలా కసిగా, చాలా పట్టుదలతో. రామ్ చరణ్ స్టేజ్ మీద అన్నాడు, శంకర్ ని పొగిడాడు. సార్ మీరు గ్లోబల్ డైరెక్టర్ సార్, మీరు నాకు అవును నేనే చెప్తున్నాను కదా. వీళ్ళందరూ జుజుబి మనం నిన్న వచ్చిన వాళ్ళు. శంకర్ అంటే ఒక బ్రాండ్. శంకర్ సినిమా తీస్తే ఒక టైంలో శంకర్ మురుగదాస్ అంటే భయపడేవాళ్ళు చిన్న డైరెక్టర్లు. ఆ టైప్ ఆఫ్ వెర్షన్స్ తో వస్తారు వాళ్ళు. ఆ టైప్ ఆఫ్ క్రియేటివిటీ ఉంటుంది వాళ్ళ కథలో చాలా బలం ఉంటది. అలాంటి సినిమాలతో వస్తారు వాళ్ళు. ఎవరైనా, నేను చాలాసార్లు చెప్పా, శంకర్ మూవీస్ ఎవడైనా సరే స్కిప్ చేయకుండా చూస్తాడు. ఆ టైప్ ఆఫ్ క్రియేటివిటీ, ఆ టైప్ ఆఫ్ కంటెంట్ ఇస్తాడు జనాలకి. అదే రామ్ చరణ్ 3 లుక్స్ ఉన్నాయి దీంట్లో, మీకు ఎలా అనిపించింది? ఏ లుక్ నచ్చింది? 3 లుక్స్ కాదు, 2 లుక్సే. తండ్రి కొడుకుల క్యారెక్టర్. తండ్రి ఏమో పొలిటీషియన్, కొడుకేమో స్టూడెంట్ కమ్ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, ఈ 2 వెర్షన్స్ లో మనోడు కథ అంతా నడుస్తుంది. నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ అంతా మొత్తం స్టూడెంట్ కమ్ ఐఏఎస్. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోయిందని సుకుమార్ గారు, చిరంజీవి గారు ఆల్రెడీ చూసి చెప్పారు. ఇంటర్వెల్ అయితే బ్యాంగ్ అదిరిపోయింది, నేను ఊహించలేదు. క్లైమాక్స్ అయితే మీరు మొత్తం మైండ్ పోతుంది అన్నమాట. బ్లాక్ బాస్టర్ ఇది అని డైరెక్ట్ చెప్పేశాడు సుకుమార్. డైరెక్ట్ చెప్పేశాడు చూసి వచ్చి. అంటే వీళ్ళు కూడా డైరెక్టర్సే కదా, డైరెక్టర్స్ లో ఉన్న పొజిషన్ లో అలా ఆలోచించే చెప్తారు ఏది చెప్పినా. ఆయనే అలా పాస్ చేసాడంటే తట్టుకోలేకపోయాడు. ఇంకా చెప్పేయాలి మంచిగా ఉంది సినిమా అని, తెలియాలని తట్టుకోలేక కక్కేశాడు. సినిమా హిట్టే భయ, పక్కా హిట్ ఇది. బ్లాక్ బాస్టర్, మరో బ్లాక్ బాస్టర్ రామ్ చరణ్ ఖాతాలో. ఇక తిరగలేదు ఇక రామ్ చరణ్ కి. ఈ దెబ్బతో సోలో ప్యాన్ ఇండియా స్టార్. సో 3 సాంగ్స్ వచ్చినాయి, 3rd సాంగ్ డల్ ఉంది అంటున్నారు, మీరేమంటారు? ధూప్ సాంగ్ కదా, కొంచెం అంటే ఎక్కలేదు జనాలకి. ఓకే, అది ఒక్కొక్కటి ఆడియో కనెక్ట్ అవుతుంది, వీడియోలో కనెక్ట్ అవుద్ది. ఏదేమైనప్పటికీ అక్కడ కీరా అద్వానీని మెచ్చుకోవాలి. అబ్బాబాబా ఏముందా యాపిల్ పండు లాగా ఎర్రగా, నిజంగా అసలు ఎంత స్కిన్ టోన్ రెడ్ అంటే
అసలు ఆ అమ్మాయిని చూస్తుంటే అప్పుడప్పుడు అబ్బా ఏం హీరోయిన్ రా బాబు అనిపిస్తుంది, అంత అందంగా ఉంది. సో జానీ మాస్టర్ దాన్ని కొరియోగ్రాఫ్ చేశారు. సో ఇష్యూ అయిన తర్వాత కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్ సో ఏదైనా డల్ చేశాడంటావా అంటే సినిమా అదేముండదులే కానీ ఉంటది కదా మనసులో. ఆల్రెడీ నాకు వచ్చిన అవార్డ్స్ అన్ని రివార్డ్స్ చేస్తారు, వెనకలా వేసుకున్నారు అన్న ఫీలింగ్ ఉంటది. కానీ సర్వే అవ్వాలంటే అలాంటి సినిమా అవకాశాలు మళ్ళీ ఉపయోగించుకుంటూ ఉండాలి. అర్థమైందా? కొరియోగ్రాఫర్ యూనియన్ లో కొంచెం తప్పించారు ఆయన్ని, ఆ బాధలు ఉంటాయి. కానీ డైరెక్షన్ లో చూపించకూడదు, మళ్ళీ ప్రూవ్ చేసుకుని ఇంకో అవార్డు లాక్కునేటట్టు ఉండాలి. మళ్ళీ ఖచ్చితంగా లాగేస్తాడు. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ సస్పెండ్ చేశారో వాళ్ళందరూ కూడా ఏడ్చేలాగా చేస్తాడు. ఆ టాలెంట్ ఉన్నవాడు. రామ్ చరణ్ పోటీగా 2 సినిమాలు వస్తున్నాయి, అలా కూడా పెద్ద పెద్ద హీరోలు ఇవి. సో ఎలా ఉండబోతున్నాను? పెద్ద పెద్ద హీరోలు అంటే పెద్ద పెద్ద ఫ్యాన్సే ఉన్నారు. మరి ఎవరు ఫాలోయింగ్ వాళ్ళకి ఉంటది, ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకి ఉంటది. ఫ్యామిలీ ఆడియన్స్ గా కనెక్ట్ అయ్యేది వెంకటేష్ గారికి, అలాగే మాస్ ఆడియన్స్ అందరికి కనెక్ట్ అయ్యేది బాలయ్య బాబు. ఈయనకి ఆల్రెడీ రామ్ చరణ్ అంటే మెగా పవర్ స్టార్ మొత్తం మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఆడియన్స్ అందరూ కూడా పక్కా రామ్ చరణ్ ఉంటారు. రామ్ చరణ్ కూడా నిరూపించుకున్నాడు, నేను ఒక మంచి యాక్టర్ అని అందరికి జనాలకు తెలిసేలాగా యాక్ట్ చేసిన సినిమాలు. నాకు తెలిసి నేషనల్ అవార్డు ఎందుకు రాలేదో నాకు తెలియదు, కానీ చిట్టుబాబు క్యారెక్టర్ రావాలి. యాక్చువల్ గా ఎందుకు రాలేదు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆ చెవిటోడి క్యారెక్టర్ లో జీవించాడు. ఆ చిట్టుబాబు క్యారెక్టర్ కి నిజంగా నేషనల్ అవార్డు వస్తుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశా, కానీ రాలా. మన బన్నీకి వచ్చింది. కానీ నాకు అసలు ఎక్స్పెక్టేషన్ అయితే ఎక్కువ చిట్టుబాబు మీద ఉంది. అంత మంచి క్యారెక్టరైజేషన్ అది. ఇప్పుడు గేమ్ చేంజర్ కి వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. రామ్ చరణ్ కి ఈసారి నేషనల్ అవార్డుతో సత్కరించే అవకాశం చాలా దగ్గరలో ఉంది. ఇక శంకర్ గారు సరిగ్గా ఫోకస్ పెట్టి ఈయన్ని గట్టిగా చూపించినట్టయితే ఖచ్చితంగా నేషనల్ పట్టుకుపోతుంది సార్. థ్యాంక్ యూ బ్రో. రాబోయే సినిమాలన్నీ, ఈ సంక్రాంతికి రాబోయే సినిమాలన్నీ అన్ని బాగాడనుకుంటా. అంటే అన్ని గేమ్ చేంజర్ కాకుండా, డాకు మహారాజ్ కాకుండా సంక్రాంతికి వస్తున్నాం. చూసేవాయన వెంకటేష్ అంటే సంక్రాంతి సినిమాకే సంక్రాంతి టైటిల్ పెట్టేసాడు ఆయన. ఇంత ముందు కూడా పెట్టాడు ఆయన. గతంలో కూడా సంక్రాంతి అని, సంక్రాంతి 2 అని 3 అని F2 అని రకరకాలు పెట్టాడు. ఈసారి కూడా సంక్రాంతికి వస్తున్నాం అని పెట్టాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సంక్రాంతి కూడా ఆయన సినిమా రాబోతుంది. ఆ సినిమా కూడా బాగా ఆడాలని, ఆ సినిమా కూడా సంక్రాంతికి వస్తున్నాం. ఏం సినిమా? సంక్రాంతికి వస్తున్నాం. ఎక్కడికి? సంక్రాంతికి. సినిమా పేరే సినిమా పేరు చెప్పండి. సినిమా పేరే సంక్రాంతికి వస్తున్నాం. అదే అంటే అతని ప్లాన్, డైరెక్టర్ ప్లాన్ ఎవరికైనా తెలియదు. గేమ్ చేంజర్ చెప్పు బాబాయ్. అవును, 50 గేమ్ చేంజర్.